ఈ కాకరకాయ ఫ్రై పప్పులో, సాంబార్‌లో, రైస్‌కి, చపాతీలకు కూడా సైడ్‌లో పెట్టుకొని తినడానికి చాలా బావుంటుంది. లేదా వైట్ రైస్‌లో కలుపుకొని తిన్నా చాలా బావుంటుంది. అర్జెంట్‌గా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా కాకరకాయలో ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు పక్కన బెట్టి, బాగా పిసికి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఎళ్ళేలా ఇలా పిండుకొని పక్కన బెట్టుకోవాలి. దీనివల్ల చేదు ఎళ్ళిపోయి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చూసుకోండి. అది వేసుకొని ఇప్పుడు పిండుకున్న కాకరకాయని ఫ్రై చేసుకుందాం. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుందాం. యాక్చువల్లీ టైం పడుతుంది చూడండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. సో, ఇలా మూత తీస్తే ఇలా అయింది. సో, కాకరకాయ స్లోగా సిమ్ మీద పెట్టి ఉడికిస్తే చాలా బావుంటుంది. సో, ఇలా కొద్దిగా రెడ్‌గా వస్తుంది. ఒక్కసారి స్పూన్‌తో మనం నొక్కి చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. సో, ఆ తర్వాత కాకరకాయనంతా ఎత్తుకుందాం ఒక ప్లేట్‌లోకి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనము ఆయిల్ పోసుకొని ఒక 3, 4 స్పూన్‌లేసుకోండి. దాంట్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయండి. సో, ఇలా రెడ్‌గా కరకరలాడుతుంటాయి. అప్పుడు ఈ పల్లీలు ఎత్తుకొని ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం చిటపటమనే వరకు. తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 3, 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఇలా సిమ్ టు మీడియం స్టవ్ పెట్టుకొని కొద్దిగా కలుపుదాం. 5, 6 వెల్లుల్లిపాయలు అట్లాగే దంచి వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకోవాలి 2 రెమ్మలు. ఇదంతా ఒకసారి హీట్ తగిలేలాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మగ్గే వరకు కొంచెం అట్లా కలుపుకుంటూ ఫ్రై చేద్దాం. ఇందాక పక్కన తీసుకున్న పల్లీలు ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం. టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పేసుకొని కలుపుకుందాం. సో, యాక్చువల్లీ ఆనియను, పల్లీలు ఇవన్నీ మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇంట్లో తింటారు కాబట్టి ఆనియన్ ఎక్కువ వేశాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకున్నా. కొద్దిగా అలా కలుపుకొని ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేయాలి. వేసి ఆ మసాలాలు అంటేలాగా బాగా కలుపుకోండి. సో, ఇదంతా కొద్దిగా క్రిస్పీగా అంటే తడిదనం పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇంకొద్దిసేపు అలాగే కలుపుతూ కుక్ చేసుకుందాం. మూత పెట్టొద్దు. ఎందుకంటే మూత పెడితే కొంచెం తడి తడిగా అవుతుంది. సో, మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. కాసేపు అట్లా ఫ్రై చేసుకొని ఇందాక చెప్పినట్టు వైట్ రైస్‌లో గానీ, పప్పు సాంబార్‌లో గానీ, చపాతీలో కూడా చాలా బావుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్. వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ నాకు.